సరే, మనం ఒక వాక్య భాగాన్ని చదువుకొని బైబిల్ గ్రంథంలో ఉన్న వాళ్ళందరూ ఒకసారి రెండవ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ గ్రంథాలు ఉంటే తీసి చూడండి. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా నుండెను. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక రాజు జీవితం మనకి పూర్తిగా కనపడుతుంది. ఆ రాజు పేరు ఎవరంటే యెహోషాపాతు. దావీదు తర్వాత హిజ్కియా తర్వాత వీళ్ళిద్దరికంటే ఇంకొంచెం గొప్పగా నడుచుకున్నాడు అని చెప్పచ్చు. అంటే దావీదు అంత కాదులే, కానీ దావీదు కాకుండా మిగిలిన యోధావారిని పరిపాలన చేసిన 19 రాజుల్లో ఎవరైనా బాగా దేవుని దృష్టికి గొప్పగా హత్తుకొని జీవించిన వాళ్ళు, ఒక క్రొత్తదనాన్ని ఎవరైనా యోధా రాజ్యంలో ప్రవేశపెట్టారు అనంటే ఖచ్చితంగా యెహోషాపాతే. అంత గొప్ప పరిపాలన చేశాడు. ఒకానొక సందర్భంలో యెహోషాపాతు దేవుడి దృష్టికి అవిధేయత అంటే చెయ్యకూడనటువంటి ఒక పని చేశాడు. ఏం పని చేశాడు రా బాబు అని అంటే, ఆహాబుతోటి బియ్యం అందుకున్నాడు. అంటే బహుశా వాళ్ళ అమ్మాయిని ఏం చేసుకోవటమో లేదా వీళ్ళ అమ్మాయిని ఆహాబు చేసుకోవటమో మొత్తం మీద జరిగింది. ఈ ఒక్క పని యెహోషాపాతు జీవితాన్ని తారుమారు చేసేసింది. ఆ తారుమారు అవ్వటం వల్ల యెహోషాపాతు మరలా రియలైజ్ అయ్యి దేవుని పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా యెహోషాపాతుకి తన పూర్వపు స్థితిని అనుగ్రహించినట్లుగా చూస్తాం. బైబిల్ గ్రంథంలో యెహోషాపాతు 35వ ఏట రాజుగా నియమించబడితే ఎన్ని సంవత్సరాలు యోధా దేశాన్ని పరిపాలన చేశాడు అనంటే అక్షరాలుగా 25 సంవత్సరాలు యోధా వారిని పరిపాలన చేసినట్లుగా మనం చూస్తాం. అయితే ఇతని పరిపాలన జీవితాన్ని మనం గమనించినట్లయితే దేవునికి బహు ఇష్టడుగా జీవించి కొనసాగినటువంటి జీవితాన్ని మనం చూడగలం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 2 ఆలోచన చేయగలిగినటువంటి మాటలు కనపడుతున్నాయి. చూడండి, 20వ అధ్యాయం 30వ వచనంలో అక్కడ నెమ్మది నిమ్మలముగా అన్నవి మనకు కనపడుతున్నాయి. ఈ 2 మాటల్ని మన కుటుంబ జీవితాల్లోకి కాసేపు మనం అన్వయించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేడు మన కుటుంబాలలో లేకపోతే సమాజంలో కావచ్చు, సంఘాలలో కావచ్చు, వ్యక్తిగత జీవితాలలో కావచ్చు, లేనిదేమైనా ఉంది అనంటే నెమ్మది చాలా కుటుంబాలలో ఈరోజు కరువైపోతుంది. అర్థమవుతుందా? నిమ్మలంగా బ్రతకటం అనేది చాలా కుటుంబాలలో కనపడుతున్నటువంటి విషయం. ఎక్కువగా నేడు కుటుంబాలలో కలవరాలు, ఆందోళన, సమస్య, లేకపోతే ఏదో ఒక రకమైన శోధన, వీటి నుండే కుటుంబాలు అనారోగ్యం గుండా, చీకటి ప్రభావాల గుండా ప్రయాణం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ నేడు మన కుటుంబాలలో కనపడుతూ ఉన్నాయి. అయితే ఇటువంటి జీవితంలో ఉన్నటువంటి మనకి దేవుడు ఈ పూట ఇచ్చేటటువంటి ఒక గొప్ప ఆధారంతో కూడిన మాట ఏంటంటే, యెహోషాపాతు జీవితంలో దేవుడు ఎలాగైతే నెమ్మదినిచ్చాడో, యెహోషాపాతు రాజు జీవితంలో ఏ విధంగా అయితే దేవుడు నిమ్మలత్వాన్ని ఇచ్చాడో, ఈ పగటి వేళ దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితాలలో కూడా ప్రభువు అట్టి నెమ్మదిని, నిమ్మలత్వాన్ని ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2 ఊరక రాల యెహోషాపాతు జీవితంలోనికి. ఎంతో దేవునికి ఇష్టడుగా బ్రతకటం నేర్చుకున్నాడు. చూడండి, 2 వచనాలు నేను చదివి ముందుకు తీసుకొని వెళ్తాను మిమ్మల్ని. 17వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ వచనాన్ని, అలానే 18వ అధ్యాయం 1వ వచనం. ఒక చోటేమో యెహోషాపాతు యొక్క అభివృద్ధి కనపడితే మరొక చోట యెహోషాపాతు యొక్క డౌన్ఫాల్, పతనం కనపడుద్ది. 5వ వచనం 17వ అధ్యాయం. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. యోధా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతని ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగిన తర్వాత, తనకు ఐశ్వర్యము ఘనత మెండుగా కలిగిన తర్వాత, అధికముగా కలిగిన తర్వాత 18:1 ఉంటుంది, యెహోషాపాతు ఆహాబుతో కొండలన్న వియ్యమందుకున్నాడు. ఆహాబుతో వియ్యమందుకున్నాడు. ఈ 2 మాటలు దగ్గరగా ఉన్నటువంటి మాటలే. సహజంగా యెహోషాపాతే కాదు, ఆ స్థానంలో మనమున్నా కానీ డబ్బు లేనప్పుడు మనం ఒక రకంగా ఉంటాం. మంచి స్థితి లేనప్పుడు దేవుణ్ణి భలే హత్తుకుంటాం, దేవుని మీద ఆధారపడతాం.
ఎప్పుడైతే దేవుని కృపచేత మనం కాస్త మన జీవితాలు మెరుగుపడ్డాయో, అభివృద్ధిలోకి వచ్చాయో, కొంచెం నిన్న మొన్న జీవించిన దానికంటే ఈరోజు మన జీవితాలు బాగుంటాం మొదలుపెట్టామో, మనము మన వస్త్రధారణ, మనం ఆలోచన చేసే విధానం, మనం చేసే సహవాసాలు, మనం కూర్చొని మాట్లాడుకునే మాట తీరులు, మనం పిల్లల విషయంలో, సంబంధాల విషయంలో కూడా మన ఆలోచనలన్నీ కూడా మారిపోతూనే ఉంటుంటాయి. కేవలం యెహోషాపాతు చేసింది తప్పే దేవుని దృష్టికి. ఆ తప్పు యెహోషాపాతు జీవితాన్ని పూర్తిగా పడేసిందని చెప్పచ్చు. ఎప్పుడైతే రాజుకి ఘనత వచ్చిందో, యెహోషాపాతుకి హోదా వచ్చిందో, ఐశ్వర్యం వచ్చిందో, అన్ని పేరు ప్రఖ్యాతులు కలిగాయో, దేవుడు అతన్ని ఘనపరచడం మొదలుపెట్టాడో, అతడు అన్య సాంప్రదాయాలు సహవాసం చేసేటటువంటి వ్యక్తితో, అన్య ఆలోచనలు కలిగినటువంటి ఆహాబుతోటి బియ్యం అందుకోవటానికి దేవుడు సహించలేకపోయాడు. ఆహాబును గురించి ఇశ్రాయేలు రాజుల్లో ఆహాబు ఒకడు. ఆహాబు అంత క్రూరుడిగా మార్చబడటానికి కారణం ఎవరై అంటే తన భార్య అయినటువంటి యెజబెలు. అర్థమవుతుందా? యెజబెలు బైబిల్ గ్రంథంలో స్త్రీలలో ఆమెకు ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది. పాత నిబంధనలో కనపడేటటువంటి యెజబెలు ప్రకటన గ్రంథంలో కూడా కనపడొద్దు మనకి. అర్థమవుతుంది? యెజబెలు లాంటి అని అంటాడు దోత. అంటే ఆమె ప్రవర్తన తన యజమానున్నే మార్చేసింది. ఆమె ప్రవర్తన దేవునికి హత్తుకోవాల్సినటువంటి రాజు దేవునికి అయిష్టుడిగా, దేవుని దగ్గర నుంచి దెబ్బలు తినే పరిస్థితిలోనికి మార్చబడే స్థితిలోనికి ఆహాబు మార్చబడ్డాడని చెప్పచ్చు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఉండగా ఒకానొక సందర్భంలో యెహోషాపాతు రాజు మీదకి 3 దేశాల వాళ్ళు వచ్చారు యుద్ధానికి. ఆ దేశాల వారు యెహోషాపాతు మీదకి వచ్చేసరికి యెహోషాపాతు జీవితంలో ప్రశాంతత పోయింది, నెమ్మది పోయింది, మానసికంగా బాగా కృంగిపోయాడు, ఒత్తిడికి గురయ్యాడు. కొన్నిసార్లు మన జీవితాలలో కూడా ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు మనం కూడా పోగొట్టుకునేది నెమ్మది ఉంటుంది. కొన్నిసార్లు వేదనకరమైన పరిస్థితులు చూస్తాం, ఆరోగ్యము విషమించే పరిస్థితి ఉంటుంది, ఆర్థికంగా కొంచెం అన్స్టెబిలిటీలోకి వెళ్ళిపోతాం, కుటుంబం కూడా చిన్నాభిన్నమైపోయే పరిస్థితి ఉంటుంది. ఇలా కుటుంబాల్లో జరుగుతున్న పరిణామాలన్నీ మనకి ఎంతో దుఃఖాన్ని కలుగజేస్తూ ఉంటుంటాయి. అర్థమవుతుందా? ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మన కుటుంబ జీవితాలు ఎప్పుడు నెమ్మది కలుగుతాయి, ఎప్పుడు ప్రశాంతత కలుగుతుంది, ఎప్పుడు వేదనలు పోతాయి, లేకపోతే మన పరిస్థితి ఎప్పుడు మారుతుంది, కుటుంబంలో పరిణామాలు ఎప్పుడు మారతాయి అని మనం ఆలోచన చేస్తే యెహోషాపాతు జీవితంలో సమస్యలకి కలగటానికి అతని యొక్క తప్పిదాలే కారణమైనట్టు మనం అనుభవించే శ్రమలు, మనం అనుభవించే కష్టాలు, మనం కొన్నిసార్లు చేతులారా చేసుకునేటటువంటి ఆ పనుల వల్ల మనముకి కూడా దేవుడు కొన్నిసార్లు శ్రమలను అనుమతిస్తాడు, యెహోషాపాతుకు అనుమతించినట్లు. శోధనలను అనుమతిస్తాడు, యెహోషాపాతుకు అనుమతించినట్లు. ఎందుకు దేవుడు మనల్ని శ్రమలకు అనుమతించాలి, ఎందుకు దేవుడు మనల్ని శోధనలకి అనుమతించాలి అనంటే, దేవుడికి మన పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంది. కొన్నిసార్లు మన జీవితాలలో శ్రమ అనేది రాకపోతే మనము ఎలా పడితే అలా నడుచుకుంటాం, ఎలా పడితే అలా జీవించడానికి ఇష్టపడతాం. ఏముందిలే, ఎవరు చూశారులే, నాకెవరు చెప్పేదిలే ఎదురు అన్నట్లుగా ప్రవర్తిస్తాం. కష్టం వస్తే మనం చేసే మొట్టమొదటి పని ఏంటిదో చెప్పనా? మొట్టమొదటి కలవరం వస్తుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అది తీర్చలేనిది అని అన్నప్పుడు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి మనం ప్రభు పాదాల దగ్గరకు వచ్చి మనం ఏడవటం మొదలు పెడతాం. మనకి దేవుడు ఆ సమయంలో కొత్త పాఠాలు నేర్పిస్తాడు. దేవుడు ఆ శ్రమల వల్ల మనం దేవుణ్ణి హత్తుకుంటాం, దేవుడికి దగ్గర అవుతాం. దేవుని దగ్గర నుంచి మనకి ఒక గొప్ప సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను బాగానే ఉన్నాను, నాకెందుకు కష్టం వచ్చింది, నేను బాగానే బ్రతుకుతున్నాను, నాకెందుకు శ్రమ వచ్చింది, నేనేం తప్పు చేయట్లేదు కదా, దేవుడు నాకెందుకు అనుమతించాడు అని అంటాడు. యోబు భక్తుడు అంటాడు 31వ అధ్యాయం యోబు గ్రంథం 7వ వచనములో ఏమంటాడంటే, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోబు అంటున్నాడు, న్యాయమైన త్రాసులో దేవుడంట మనల్ని తూచే దేవుడంట. దాని అర్థం ఏంటంటే, దేవుడు అన్యాయంగా మన పట్ల వ్యవహరించేటటువంటి దేవుడు కాదు. నీ జీవితంలో నీకు ఎదురైనటువంటి సమస్యను బట్టి దేవుడు నీవు ఏమీ చేయకపోతే నీకు రావట్లా, నిన్ను దేవుడు సరిచేయటం కోసమే ఇప్పుడు మనకున్నటువంటి ప్రతికూలతను అనుమతించాడు. మనల్ని బాగు చేయటం కోసమే మనకి దేవుడు అటువంటిది అనుమతించాడు. మనల్ని సరిచేయటం కోసమే దేవుడు మనల్ని ఇటువంటిది అనుమతించాడు అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని దృష్టిలో దేవుడు ఎవరికి కూడా అన్యాయంగా తాచులు దూచేటటువంటి వాడు కాదు.
నువ్వు లావుగున్నావని, నువ్వు బాగా ఇచ్చేవాళ్ళవని, ఇవ్వని వాళ్ళకు ఒక రకంగా, లేకపోతే రాని వాళ్ళకు ఒక రకంగా, వచ్చే వాళ్ళకు ఒక రకంగా, ప్రార్థన చేసే వాళ్ళకు ఒక రకంగా, చేయని వాళ్ళకు ఒక రకంగా, అలాంటి దేవుడు కాదు. శ్రమ మనకు వచ్చింది అని అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకి ఏదో నేర్పించాలి అనుకుంటున్నాడు. నేను ఒక విషయం చెప్తాను. నా జీవితంలో గడిచిన 4 ఏళ్లలో నా భక్తి, నేను దేవుణ్ణి హత్తుకున్న విధానం, నేను ఆత్మీయంగా ఎదిగిన తీరు, నేను వాక్యం, ప్రార్థన, మోకాళ్ళు, ప్రభు పాదాలు పట్టుకున్న తీరు గత కొన్ని సంవత్సరాలలో లేదని చెప్తాను. ఎందుకంటే ఒకవైపు కుటుంబం దూరంగా అవటం వల్ల, తండ్రి కొంత దూరం నన్ను పెట్టడం వల్ల, నేను మనుషుల మీద ఆధారపడటం కంటే మనుషుల మీద ఎప్పుడు ఆధారపడినా కానీ బహుశా ఇదే కదా తుది తీర్పు అని అనుకున్నాను. ఆ టైంలో కొంచెం కలవరపడ్డాను. ఎవరైనా నా సమస్యకి పరిష్కారం ఇస్తారేమో చూశాను. నా జీవితానికి ఎక్కడైనా సమాధానం దొరుకుతుందేమో అని వెతికాను. ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి, లేకపోతే ఎన్నో సార్లు నా మటుకు నేనే మానసికంగా కృంగిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నిటికంటే నన్ను సంతోషంగా నిలబెట్టింది ఏంటో తెలుసా? ఇలా దుఃఖపడటం కంటే, మనుషులు ఎమ్మడి పట్టడం కంటే ప్రభు పాదాలు పట్టుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? అసలు నా దరిద్రమైన స్థితి అంతా ప్రభు ముందు అప్పచెప్పుకుంటే, దేవుడు నా పరిస్థితి విషయంలో ఏం చేయాలనుకుంటున్నాడో చేస్తాడు కదా. ఆ ప్రతికూలతలో నేను ప్రభు పాదాలు పట్టుకున్నాను. దేవుడు అంచెలంచెలుగా నా మట్టుకు నన్ను ట్రాన్స్ఫార్మ్ చేశాడు అని అంటాను. అంటే నన్ను ఆయనకి ఎలాగైతే నేను ఇష్టమైన వాళ్ళలాగా అవుతానో, ఈ శ్రమ వల్ల ఆయన కోరుకున్నట్లుగా నేను ఎలాగైతే మారగలుగుతానో, ప్రభు నాకు ఈ శ్రమను అనుమతించాడు. కాబట్టి నేను ఈరోజు కొన్ని విషయాలలో అన్నీ పర్ఫెక్ట్ అని నేను చెప్పను, చిన్న చిన్న ఎక్కడో ఉంటుంటాయి, అన్నీ అని చెప్పలేనులే, కానీ ఆల్మోస్ట్ చాలా విషయాలలో నన్ను నేను పర్ఫెక్ట్ చేసుకున్నాను ప్రభు పరిచర్య విషయంలో అని అంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషాపాతు జీవితంలో దేవుడు ఎందుకు అటువంటివి శ్రమను ఎదురయ్యేటట్లుగా ప్రతికూల పరిస్థితులు ఎందుకు తీసుకొని వచ్చాడంటే, యెహోషాపాతుకు దేవుడు ఒక గొప్ప పాఠాన్ని నేర్పించాలి అని అనుకుంటా ఉన్నాడు. కొన్నిసార్లు దేవుడు తన ప్రజలకి పాఠాలు నేర్పించాలి అని అనుకుంటాడు. తన ప్రజల జీవితాలను ఆ పాఠాలలో నుండి మెరుగుపరచాలి అని కోరుకుంటాడు. అర్థమవుతుందా? ఒకసారి కొన్ని వచనాలు చదువుకుందాం. ఎలా ఆయన మెరుగుపరుస్తాడు, ఎలా ఆయన పాఠాలు నేర్పిస్తాడు అనంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది అనంటే, యోబు గ్రంథం 33వ అధ్యాయం 16 నుండి 19 వచనాలలో యోబు అక్కడ ఆ వచన భాగాలలో ఉన్నటువంటి సారాంశం చెప్తాను. మనిషి గర్విష్ఠుడు కాకుండానట్లు దేవుడంట వ్యాధి చేత వాడిని మంచం ఎక్కించి ఆ మంచం ఎక్కించిన తర్వాత అతని గర్వాన్ని దేవుడు గుర్తు చేసి, అతడు గర్వించటానికి గల కారణం ఏమైందో గుర్తు చేసి, గర్వం అతన్ని ఈరోజు మంచం మీద పడుకోబెట్టింది అనే ఆలోచన చేసేటట్లుగా చేస్తాడు అని అంటాడు యోబు. ఆలోచన చేయండి తల్లపైకెత్తి. చాలాసార్లు మన జీవితాలలో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత గర్వం ఆటోమేటిక్గా వచ్చింది. కాస్తో కూస్తో మెరుగైన జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు మనకి ఖచ్చితంగా వచ్చుద్ది. ఎందుకు దేవుడు వ్యాధి పెట్టి మంచానికి ఎక్కిస్తున్నాడు అనంటే, మనకి దేవుడు ఆ మంచంలో నుండి ఒక ఉపదేశ పాఠాన్ని నేర్పించడానికి. దేవునికి స్తోత్రం. యెహోషాపాతు పరిస్థితి అదే. స్థిరపడ్డాడు. ఏం చేశాడు? ఎల్లగూడనటువంటి స్థలాల్లోకి వెళ్ళాడు. కొన్నిసార్లు యెహోషాపాతు రాజు జీవితంలో ఎప్పుడైతే ఆహాబుతో వియ్యం అందుకున్నాడో, ఎప్పుడైతే దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గాలలో నడిచాడో, ఎప్పుడైతే దేవునికి దుఃఖాన్ని కలిగించాడో, వెంటనే దేవుడు తాను ఆశించినట్లుగా యెహోషాపాతు బ్రతకట్లేదు, జీవించట్లేదని సమస్యలను దేవుడు అనుమతించాడు. ఇటువంటి సమస్యల మధ్యలో ఉన్నప్పుడు యెహోషాపాతు, ఇటువంటి శ్రమ వచ్చినప్పుడు యెహోషాపాతు దేవుని దగ్గర తీసుకున్నటువంటి ఒక 6-7 నిర్ణయాలు ఏమిటో ఈ పూట మనం ఆలోచన చేద్దాం. ఈ పూట అన్ని నిర్ణయాలు ఆలోచన చేయటం కష్టం, కానీ ఈ పూట ఒక 3 విషయాలు చెప్తాను. దేవుని దగ్గర యెహోషాపాతు శ్రమ కలిగినప్పుడు, శోధన ఎదురైనప్పుడు తనను తాను దేవుణ్ణి ఎదుటికి వెళ్ళి ఏమి నిర్ణయాలు తీసుకుంటున్నాడో, అయితే మనం సమస్యల్లో ఉన్నాము అని మనం భావించినట్లయితే, బహుశా ఈ నిర్ణయాలు మనం కూడా తీసుకుంటే మన స్థితి మెరుగుపడుద్ది అని భావించినట్లయితే మీరు కూడా జాగ్రత్తగా అలా నడుచుకోవడానికి ఇష్టపడండి. చూడండి, యెహోషాపాతు జీవితంలో శ్రమ కలిగినప్పుడు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలు ఏంటిదో మొట్టమొదటి చూద్దాం. 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త సాల ఎదుట సమాజముగా కూడి యోధా యెరూషలేములో జనుల మధ్యను నిలవబడి అని ఉంటుంది. దేవాలయము క్రొత్తది నిర్మించుకున్నారు. తలపైకెత్తండి, ఇంకా చదవాల్సిన అవసరం లేదు మీరు. అయితే
ముగ్గురు రాజులు యెహోషాపాతు మీద యుద్ధానికి వచ్చిన తర్వాత ఆ శ్రమలో యెహోషాపాతు, ఆ తుఫాను లాంటి పరిస్థితుల మధ్యలో యెహోషాపాతు ఉన్నప్పుడు యెహోషాపాతు తీసుకున్నటువంటి మొట్టమొదటి నిర్ణయం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే దేవుని సన్నిధిలోకి వెళ్ళి నిలబడ్డాడు. అప్పటి వరకు యెహోషాపాతు దేవుని సన్నిధిని విస్మరించాడు. అర్థమవుతుందా? అప్పటి వరకు యెహోషాపాతు దేవుని సన్నిధికి దూరంగా బ్రతుకుతున్నాడు. అన్యులతో సహవాసం చేయటం మొదలుపెట్టాడు. దేవునికి కాస్తో కూస్తో దగ్గరగా ఉంటూ దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితులే ఎక్కువే. అటువంటి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితులు యెహోషాపాతు దగ్గరికి వచ్చేసరికి యెహోషాపాతు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటిది అనంటే, ఇటువంటి పరిస్థితుల్లో నేను మనుషుల యొద్దకు వెళ్ళటం కంటే, ఈ ప్రతికూలతలో నేను వేరే వాళ్ళని ఆశ్రయించడం కంటే, నా సమస్య ఇప్పుడు నేను సమస్యల్లో ఉన్నాను కాబట్టి దేవుని సన్నిధిలోకి వెళ్ళి నేను నిలబడితే దేవుడు నా సమస్యకి పరిష్కారం ఇస్తాడు అని యెహోషాపాతు భావించినట్లుగా చూడగలం. ఒకసారి 3వ వచనాన్ని చూడండి. అక్కడ మనకి, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని అనే మాటను మనం చూస్తాం. మరొక మాట ఏంటంటే, సమస్య మాత్రమే కాదు, మందిరంలో నిలబడటం మాత్రమే కాదు, తాను దేవుని మీద మనసు నిలుపుకోవటం మొదలుపెట్టాడు. చాలాసార్లు క్రైస్తవ విశ్వాసులంగా మనం పిలవబడుతూ సమస్యల్లో మనం దేవుని సన్నిధిలో నిలబడం. అర్థమవుతుందా? ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, మనం దేవుని సన్నిధిలో నిలవాల్సినటువంటి అవసరత ఉంది అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని ఆయన సన్నిధిలో నిలబెట్టుకోవాలి అని కోరుకుంటున్నాడు, నిలబెట్టుకోవాలని కోరుకుంటా ఉన్నాడు. దేవునికి దూరం అయిపోయినటువంటి మన జీవితాలని దేవుడు ఆయన సన్నిధానంలోనికి ఒక శ్రమ ద్వారా మనం సమకూర్చబడాలని, ఒక కష్టం ద్వారా దేవుడు మనల్ని సమకూర్చాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం దేవుని సన్నిధికి దూరంగా బ్రతకడం నేర్చుకుంటున్నాం. అర్థమవుతుందా? సుఖంగా ఉన్నప్పుడు తిరుమల జాగ్రత్త, సౌఖ్యముగా ఉన్నప్పుడు, కలిసి వస్తున్నప్పుడు, వ్యాపారం బాగా ఉంటున్నప్పుడు, నష్టంలో నుంచి లాభాల వైపుగా వెళ్ళిపోతా ఉన్నప్పుడు, మంచి రాబడి వస్తూ ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు మనం దేవుని సన్నిధిని విస్మరిస్తాం. దేవుని సన్నిధికి ఎప్పుడో ఒకసారి వస్తాం, ఎప్పుడో ఒకసారి దేవుడి మందిరంలో కనపడతాం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అలాగా అభివృద్ధి చెందిన తర్వాత ఎవరైతే దూరంగా దేవుని సన్నిధికి ఉంటున్నారో, ఎవరైతే స్థిరపడిన తర్వాత దేవుని సన్నిధికి ఏదో చుట్టం చూపులాగా వచ్చి వెళ్ళేటటువంటి వాళ్ళు ఉన్నారో, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదో తెలుసా? ఈ రోజు నువ్వు పొందుకున్నటువంటి అభివృద్ధి, ఈ రోజు నువ్వు పొందుకున్నటువంటి ఆశీర్వాదం, ఈ రోజు నీకు వచ్చినటువంటి కలుసుబాటు దేని ద్వారా అయ్యా అంటే 128వ కీర్తన 5వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. అంటే తల్లపైకెత్తి జాగ్రత్తగా వినండి, దేవుని సన్నిధిలో నుండి బయలుదేరిన ఆశీర్వాదాలను బట్టే ఈ రోజు మనము ఆ ఆశీర్వాదాలు అనుభవిస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం చివరి మాటల్లో ఉంటుంది, నా సన్నిధిలో నిలిచేటటువంటి భాగ్యాన్ని నీకు ఇస్తాను అని అన్నాడు. దేవుని సన్నిధిలో నిలబడటం అనేది ఒక భాగ్యం. ఈరోజు చాలా మందికి మాట అర్థం కావట్లా. ఆశీర్వాదాల కోసం ఎక్కడికెక్కడికో పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. అభివృద్ధి కోసం ఎక్కడికెక్కడికో వెళ్ళి ఏది చెబితే అది చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. కాస్త స్థిరపడటం కోసం, కాస్త ఎప్పటి వరకు చెమట కార్చాము, ఇంకెప్పుడు నేను స్థిరపడాలి అనేటటువంటి ఆలోచన కోసం ఏది పడితే అది చేసేటటువంటి వాళ్ళు, ఎవరు ఏది చెబితే అది చేయాలనుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేను ఒకటి చెప్తాను, ఆయన సన్నిధిలోనే ఆశీర్వాదం ఉంది. ఆయన సన్నిధిలో మనం నిలబడగలిగినట్లయితే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుడు గాక. దేవుడు మనల్ని భాగ్యవంతులుగా చేయటానికి, యోగ్యులుగా మార్చడానికి, ఆశీర్వాదాలకు కారకులుగా మనల్ని తయారు చేయడానికి దేవుడు తన ఆలయమును స్థాపించి ఉన్నాడు అనే సంగతిని మనం మర్చిపోవటానికి వీల్లేదు. ఎవరైతే దేవుని ఆలయంలో ఉంటారో, ఎవరైతే ఆయన ఆలయాన్ని ప్రేమిస్తారో, ఆయన ఆలయం పట్ల ఎవరైతే విపరీతమైనటువంటి ఆసక్తి కలిగి ఉంటారో, దేవుడు వారిని ఈ ఆలయంలో నుండి ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆలయం పట్ల ఆసక్తి కలిగి ఉన్నట్లయితే, దేవుని ఆలయం పట్ల మనం తృష్ణ కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు అనంటే 122వ కీర్తన 6 నుండి 7 వచ్చిన భాగాలలో ఇలా ఉంటుంది, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుతారు, నీ ప్రాకారములో నెమ్మది కలుగును గాక, నీ నగరములో క్షేమముండును గాక అని ఉంటుంది. అక్కడ ఎవరైతే దేవుని సన్నిధిని ప్రేమిస్తారో వారు వర్ధిల్లుతారు అనే మాట ఈ యొక్క భావం. ఎవరైతే దేవుని సన్నిధిని ప్రేమిస్తారో వారు వర్ధిల్లుతారు, ఆ కుటుంబంలో నెమ్మది కలుగుతుంది, ఆ
ఆ కుటుంబంలో క్షేమము కలుగుతుంది. ఆ కుటుంబం ఆశీర్వాదాలకు, ఆ దీవెనలకు కారకురాల్లాగా మార్చబడతారు. అయితే దరిద్రమైనటువంటి పరిస్థితి ఏంటో చెప్పనా, నేటి దినాలలో చాలామంది దేవుని సన్నిధికి దూరంగా బ్రతుకుతున్నారు. దేవుని సన్నిధికి దూరంగా బ్రతకడం అంటే ఈ మందిరం ముచ్చట నేను మాట్లాడట్లా, ఈ మందిరం ముచ్చట నేను మాట్లాడట్లా, మరలా చెప్తున్నాను. మనము దేవునితో ప్రతిదినము చేసే సహవాసంలో మనం దేవునికి ఎంత దూరంగా ఉంటున్నామో ఆలోచన చేయండి. లేచిన దగ్గర నుండి మనం పడుకునేంత వరకు మనుషులకి ఎంత సమయాన్ని ఇస్తున్నాం, టీవీలకి ఎంత సమయం ఇస్తున్నాం, సెల్ ఫోన్స్కి ఎంత సమయం ఇస్తున్నాం, దేవునితో వ్యక్తిగతంగా గడపడానికి ఎంత సమయాన్ని ఇస్తున్నాం. పొద్దున్నే బయలుదేరుతున్నారు 6 గంటలకల్లా చేలో ఉండటానికి, 1 గంటకు వస్తున్నారు, ఓ 2 గంటలు పడుకుంటారు కదా, వచ్చిన తర్వాత కాస్త తిని భోజనం చేసి మధ్యాహ్నం ఓ 2 గంటలు పడుకున్న తర్వాత 4 గంటల నుండి మీరు మరలా ఏం చేస్తారు? 24 గంటలు ప్రభువు మనకు విలువైనటువంటి సమయం ఇస్తే మనం దేవునితో గడిపేటటువంటి సమయం ఎంత? ఇప్పుడంటే నేను సాయంత్రాల ప్రార్థన ప్రారంభించాను కాబట్టి ఆ 10 మంది 1 గంటన్నర అని చెబుతారు, కామన్గా అదే కదా. నేను ఆ ప్రార్థన తర్వాత కూడా మరలా నేను 1.5 గంటలు చేసుకుంటాను. నేను 10 గంటల నుండి మరలా నేను 11, 11:30 దాకా చేసుకుంటూనే ఉంటాను. నేను ఇది మిమ్మల్ని నడిపించడం కోసం, అనేక అవసరాల కోసం చేసే ప్రార్థన అదైతే, ఆ తర్వాత నేను ఇంకొన్ని ఒక గంటంబావులో దగ్గర 70-80 అవసరాలు కవర్ చేయలేం కదా మనం. మరలా నేను కొన్ని ముఖ్యమైన నా అవసరతలు, నాకున్నటువంటి భవిష్యత్తు ప్రణాళికల పరిచర్య పట్ల, దాని విషయంలో ప్రభువు ఎలా చొరవ తీసుకోవాలనుకుంటున్నాడు, ఆ విషయంలో నేను కనిపెట్టుకోవటం, నా ప్రార్థన నాదే. మళ్ళీ మనం ఏమనుకుంటున్నామంటే ఇంకా చాలు 7:30 నుండి 9 గంటల దాకా ప్రార్థన చేసేస్తున్నాం, అమ్మాయి ఇంకా 3 ముద్దలు తింటాం, ఇంకా దుప్పటిదాన్ని పడుకోవటం, అదే కదా మనం నేర్చుకుంటుంది. అదే కదా మనం చేసేది. సరే, ప్రార్థనలో జాయిన్ అవ్వకుండా ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ పరిస్థితి చెప్పండి ఒకసారి, మీ పరిస్థితి చెప్పండి. ఏం చేస్తున్నారు మీరు? శుభమంటి ఏం చేస్తారు? దేవుని సన్నిధికి నేటి దినాలలో మనం ఎంత దూరంగా జీవిస్తున్నామో ఒకసారి ఆలోచన చేయండి. చాలామంది అలానే ఉంటున్నారు, దేవునికి దూరంగా బ్రతుకుతున్నాం, దేవుని ప్రత్యక్షతకు దూరంగా, దేవుని మాట్లాడేటటువంటి సమయంలో మనం వినకుండా దూరంగా బ్రతకటం. ఇలా భావిస్తున్నటువంటి మనము ఎలా మనం వర్ధిల్లుతాం అనుకుంటున్నారు? దేవుని ప్రత్యక్షతకు, దేవుని స్వరానికి దూరంగా ఉంటున్నటువంటి మనల్ని మన కుటుంబ జీవితాలలో దేవుడు ఎలా నెమ్మదినిస్తాడు అనుకుంటున్నావు? దేవుడు మన చేతి పనుల్లో ఎలా కలుసుబాటునిస్తాడు అనుకుంటున్నావు? నువ్వు చేసే 5 నిమిషాలు 10 నిమిషాల ప్రార్థన చేయమాకండి. అంతకంటే చేసామని చెప్పుకొని మరలా దేవుడి మీద పెద్ద తట్టడు గంపెడు, మళ్ళీ మేము బీబీసీ లాల్లో మేము ప్రార్థన చేస్తున్నామండి. 5 నిమిషాలు 10 నిమిషాల ప్రార్థన అది ప్రార్థన? మీరు చెప్పండి, అసలు అది ప్రార్థన అంటారా? అది తెలుసు, అది అసలు ప్రార్థనే కాదు. దేవుని స్వరాన్ని గొప్ప భక్తులు ఏ సమయాల్లో విన్నారో చెప్పనా? అంత మౌనంగా ఉన్నప్పుడే దేవుని స్వరాన్ని విన్నారు వాళ్ళు. 5 నిమిషాల ప్రార్థనలో దేవుని స్వరం వాళ్ళకి వినపడలా, 10 నిమిషాల ప్రార్థనలో దేవుడు వాళ్ళతో మాట్లాడలా. నేను భక్సింగ్ గారు బుక్కును చదివేటప్పుడు ఆయన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటేనంట, కొండలన్న 3 రోజుల తర్వాత ఆయనకి ఆహారం మంచినీళ్ళు ఇచ్చేటటువంటి ఆయన వాళ్ళకి చెప్పాడంటారే, నేను దేవునితో వ్యక్తిగతంగా గడపడానికి గదిలోకి వెళ్తున్నాను, మీరు నన్ను పొర్రపాటును కూడా డిస్టర్బ్ చేయొద్దని. సహజంగా గదిలోకి వెళ్తే ఏదో ఒక రకమైన శబ్దాలైనా రావాలి, ప్రార్థన చేస్తున్నట్టో లేకపోతే ఇంకొకటో. ఏ సౌండ్ రావట్లా. కదిలిద్దామా, ఎక్కడ తిడతారో, అసలు ముందు ఏం జరుగుతుందో తెలుసుకుందామా, మళ్ళీ ఏమంటారో, ఈ బయట కలవరపడతా ఉంటుంటే దేవుడు లోపల, భక్సింగ్ నీ ప్రార్థన నా సన్నిధికి చేరింది, మీ వాళ్ళు కలవరాల మధ్యలో ఉన్నారు, నువ్వు ఇక బయటికి వెళ్ళొచ్చు అని అన్నాడంట. అంత మాత్రమే కాదు, దేవుడు కొన్నిసార్లు ఆయనతోటి ఇక నువ్వు విశ్రాంతి తీసుకో, పడుకో అన్న సందర్భాలు కూడా ఉన్నాయంట.
నేను ఆ బుక్ చదువుతూ ఉంటుంటే బుర్ర పాడైపోయింది. ఒక వ్యక్తి నిలువు మోకాళ్ళ మీద 3 రోజుల ప్రార్థన చేసేది, దేవుడు ఇంకా పడుకో అని అంటున్నాడా, వామ్మో అని అనిపించింది. మనం మన జీవితంలో గంట కంటే ఎక్కువ కూడా మోకాళ్ళు ప్రార్థన చేయలేము, మన వల్ల కాదు. గంట కాదు, ఒక పావు గంట ఉండేసరికి నడువులు వెనక నుంచి గిటారు వాయించినట్లుగా తీపులు పడతాయి. మోకరించి ప్రార్థన చేసే వాళ్ళకి ఆ సమస్య తెలుసుద్ది. ఆయన ఇంకొద్ది దినాలలో చనిపోతారు అని అన్నప్పుడు కూడా ఒక 3 వ్యక్తులు కలిసి చేతల మీద మోసుకొని వచ్చి స్టేజీ మీదకి తీసుకొని వస్తూ ఉంటుంటే, ఆ స్టేజీ దగ్గర కూడా యూట్యూబ్లో ఉంది ఆ విషయం, నేను చూశాను. అంత క్రిటికల్ పొజిషన్లో కూడా ఆయన మోకరించకపోయినంత మాత్రాన జరిగేది ఏమీ లేదు. కానీ మోకరించి ప్రార్థన చేసి, దేవా ఈ సహవాస కన్వెన్షన్లు బాగా జరగాలి. నా దగ్గర ఆ బుక్ ఎప్పుడో కొనుక్కున్నాను నేను. అది కొన్నిసార్లు దేవుడు పుస్తకాలలో నుండి మాట్లాడతాడు, మనం నేర్చుకోవాలే. కానీ అనుభవాలు మన జీవితాల్లోకి ఎప్పుడు వస్తాయండి? ఎప్పుడు నేర్చుకోగలుగుతాం? ఎప్పుడు అవి రావాలి మన జీవితాల్లోకి? అందుకే పెద్ద పెద్ద సహవాసాలు ఇంత సక్సెస్ అవుతున్నాయి అని అంటే దాని వెనక సేవకుడు ప్రార్థన, సేవకుడిని దర్శనాన్ని కొనసాగించే సంఘము, సంఘ ప్రార్థన అని అంటాను నేను. నా వైపు లోపం ఉండి మీ వైపు లోపం లేకుండా ఉంటే పరిచర్య ఎదగదు. నా వైపు లోపం లేకుండా ఉండి నీ వైపు లోపం ఉన్నా కానీ పరిచర్య ఎదగదు. మీలో లోపాలన్నీ పెట్టుకొని పోతూ ఉంటుంటే పరిచర్య ఎలా ఎదుగుద్ది? దేవుడికి అంత అవసరమే లేదు. నిజం చెప్పాలంటే అంత అవసరం లేదు కూడా, పట్టించుకోవాల్సినంత అవసరం. ఇన్ని లోపాలు మన దగ్గర కనపడుతూ దేవుని సన్నిధికి మనం దూరంగా బ్రతుకుతూ, దేవుని ప్రత్యక్షతకు దూరంగా బ్రతుకుతూ, దేవుడి మాట్లాడేటటువంటి సమయంలో మనం దూరంగా బ్రతుకుతూ చెవులు మూసుకొని ఉన్నట్లుగా బ్రతుకుతూ ఉంటుంటే ఇక మనం నెమ్మది కావాలి ప్రభువా, అభివృద్ధి రావాలయ్యా, క్షేమం కలగాలయ్యా, సమస్యలు పోవాలయ్యా అని ఎలా అడగబుద్ధి అవుతుందో నాకు తెలియదు. మనం ఎలా అలవాటు పడిపోయామంటే అడగటం అలవాటైపోయింది మనకి. ఖర్చు లేనటువంటి పని కదా. కానీ నిజంగా దేవుడు నీకు సమాధానం ఇవ్వాలి అని అంటే నీవు ప్రార్థన అనే సమయాన్ని నువ్వు ఖర్చు పెట్టాల్సిందే. డబ్బులు నేను మాట్లాడట్లా, దేవుని దగ్గర మోకారించి కొన్ని గంటల సమయమైనా నువ్వు దేవుని దగ్గర ఖర్చు చేయాల్సిందే. యెహోషాపాతు జీవితంలో శ్రమ కలిగినప్పుడు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే దేవుని మందిరంలోకి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి నిలబడ్డాడు. ఈరోజు రెండో కోణంలో చెప్తా. ఈరోజు చాలామంది ఈ మిరపకాయల సీజన్ వచ్చిన తర్వాత మందిరం మానేస్తున్నారు. 6 దినాలు నీ మొదటి దినం ప్రభుది, ఆదివారం ఎగ్గొట్టి నువ్వు ఇంకొక పని ఎన్ని పనులైనా చెయ్యి, అందులో నీకు అభివృద్ధి ఉండదు. అది మీ పతనానికే అని అంటాను, ఆత్మీయ పతనానికే. దేవుని కనుదృష్టి మీ మీద నుండి తొలగిపోవటానికే మీరు చేసుకుంటున్నటువంటి పని. ఇంకా బైబిల్ గ్రంథంలో దారుణంగా ఉంటుంది. మరి విశ్రాంతి దినాన పాటించినటువంటి వాడు శాపగ్రస్తుడు అని అన్నాడు. విశ్రాంతి దినాన్ని ఆచరించిన వాడు నా సంబంధి కాదు అని అంటాడు ప్రభు. ఎందుకండి 6 దినాలు కష్టపడుతున్నావు కదా. ప్రభువుకి ఆదివారం దేవుని సమయాన్ని నువ్వు 12 గంటలకల్లా అయిపోయి ముగించుకొని వెళ్ళిపోతున్నాం కదా. అవసరమైతే మధ్యాహ్నం నుంచి వెళ్ళు. దేవుని సన్నిధిని ఎందుకు? మనం దేవుని సన్నిధిలో యెహోషాపాతు సమస్య వచ్చినప్పుడు నిలబడటం ద్వారా దేవుడు సమస్యకి పరిష్కారాన్ని దయచేశాడు. మన జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో, మన కుటుంబాలలో ఎన్ని శోధనల నడుమ మనం వెళ్తున్నామో, ఎన్ని ఇబ్బందులు గుండా మనం వెళ్తున్నామో, ఇటువంటి పరిస్థితుల మధ్య మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే అక్షరార్థంగా యెహోషాపాతు ఏ నిర్ణయం అయితే తీసుకున్నాడో, ప్రభువా నీ సన్నిధిలో నేను నిలబడతాను, నీ దేవాలయంలో నిలబడి నా సమస్యకి నేను పరిష్కారం కొరకు ఎదురు చూస్తానన్నాడో మనము ఆ ప్రయత్నం చేద్దాం. అడగండి ప్రభు సన్నిధిలోకి వచ్చి, ప్రభువా ఎక్కడైతే 2 లేదా 3 నీ నామములో కూడుకుంటారో వారి మధ్యలో నీవు ఉంటానన్నావు కదా, ఎక్కడైతే మేము ప్రార్థన చేస్తామో అక్కడ నీ సన్నిధి ఉంటుందన్నావు కదా, మాకు సమాధానం దయచేయండి అని నిలబెట్టి అడుగు. యెహోషాపాతు తీసుకున్నటువంటి మొదటి నిర్ణయం శ్రమలో వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. రెండవ దానిలోకి వెళ్దాం. దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 6 నుండి 12 వచనాలు చదవాల్సిన అవసరం లేదు, సమయం వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్నటువంటి సారాంశాన్ని నేను చెప్తాను. రెండవదిగా
6 నుండి 12 వచనాలు మనం చదివితే అక్కడ ఉండేటటువంటి రెండవ నిర్ణయం ఏంటి యెహోషాపాతు తీసుకున్నదనంటే దేవుని పైన ఆధారపడటం నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజు దేవుడితో ఇలా అంటున్నాడు, రాజ్యముని ఏలేవాడివి నీవు, ఆకాశమందు దేవుడివై ఉన్నావయ్యా, శత్రువులు నీపై ఎప్పటికీ విజయం పొందుకోలేరు కదా. మా ముందున్నటువంటి శత్రువులను జయించడానికి మాకు శక్తి సరిపోదు ప్రభువా, వారిపైన జయాన్ని ఇవ్వటానికి వారిపైన మాకు విజయం దయచేయి అని దేవుని మీద ఆధారపడి యెహోషాపాతు అడుగుతూ ఉన్నాడు. దేవుడి మీద ఆధారపడి అడిగినటువంటి యెహోషాపాతు జీవితంలో దేవుడు నేను నీ ప్రార్థన వినను అనల్లా. అర్థమవుతుందా? నేను నీ ప్రార్థనను తోసివేశాను అనల్లా. దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవుడు ఒక గొప్ప జవాబును అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన జీవితాలలో శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు, కష్టాల గుండా మనం వెళ్తున్నప్పుడు, ప్రతికూల పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, అన్ని పరిస్థితుల్లో మనం దేవుని పైన ఆధారపడటం నేర్చుకోవాలి. కొన్నిసార్లు కొంతమంది దేవుని పైన ఆధారపడరు, మనుషులపైన ఆధారపడతారు. కొన్నిసార్లు ఏమో మనుషులపైన ఆధారపడటం అయిపోయిన తర్వాత చివరిలో దేవుని దగ్గరకు వస్తారు. పాస్టర్ గారండి నాకు ఈ కష్టం వచ్చిందండి, పాస్టర్ గారండి నాకు ఇబ్బంది వచ్చిందండి, పాస్టర్ గారండి నేను ఈ ఒత్తిడి మధ్యలో ఉన్నానండి. అప్పటికి అంతరాలు కట్టుకుంటుంది, అప్పటికి సోది చెప్పించుకుంటుంది, అప్పటికేమో ఎక్కడికి పోమంటే అక్కడికి పోయి వచ్చేస్తుంది, చివరికి ఎక్కడికి వచ్చి స్ట్రక్ అయిపోద్ది. ఇప్పుడు మా మీద పెద్ద టార్గెట్లు పెట్టుద్ది. ఏంది పాస్టర్ గారు ఏమీ మార్పు రాలేదండి, ఏం తేడా కనపడట్లేదండి, ఏది మాలో ఇంతవరకు ఇంత కూడా కలగట్లేదండి, తిరగాల్సిన చోటకంతా కూడా తిరిగి వచ్చావు, వెళ్ళకూడనటువంటి స్థలాల్లోకి వెళ్ళొచ్చావు మూడో కంటికి తెలియకుండా. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు అప్పుడు ఆధారపడాల్సినటువంటి నీవు ఇప్పుడు ఆధారపడటం అది సరైనటువంటి విధానం కాదు. శ్రమ వచ్చిందా దేవుని మీద ఆధారపడు, కష్టం వచ్చిందా దేవుని మీద ఆధారపడటం నేర్చుకో. ప్రతికూల పరిస్థితులు నీ ముందున్నాయా? యెహోషాపాతు ఏ విధంగా అయితే మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వచ్చాడో, రెండవదిగా దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడో, ప్రతికూల పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడటం నేర్చుకో. దేవుడు ఆధారపడితే దేవుడు నీకు గొప్ప సమాధానాన్ని ఇస్తాడు. దేవునిపై ఆధారపడటాన్ని గురించి దావీదు ఒక మాట అంటాడు. చూడండి 44వ కీర్తన 6 నుండి 7 వచ్చిన భాగాలలో దేవునిపైన ఆధారపడినటువంటి దావీదు గురించి దేవుడు ఏమంటున్నాడు? నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తి నన్ను రక్షింపజాలదు, మా శత్రువుల చేతుల్లో నుండి మమ్మల్ని రక్షించువాడవు నీవే, మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరుచువాడవు నీవే. దావీదు యొక్క భావం ఏంటంటే, తల్లపైకి ఎత్తండి, నా చేతుల్లో ఉన్నటువంటి కత్తి ఇట్ కెనాట్ బి సేవ్డ్, ఇది నన్ను రక్షింపలేదు. నా చేతుల్లో ఉన్నటువంటి బాణం నన్ను రక్షింపదు, నా చేతుల్లో ఉన్నటువంటి డాలు నన్ను రక్షింపదు. నా శత్రువుల చేతుల్లో నుండి నాకు జయమిచ్చేటటువంటి వాడువు నీవే, కాపుదల దయచేసేవాడువు నీవే, విజయమునిచ్చేటటువంటి వాడువు నీవే. కాబట్టి నేను అందుకని నా కత్తిని నేను ఆధారం చేసుకోవాలా, నా వింటిని నేను ఆధారం చేసుకోవాలా, నా చేతుల్లో ఉన్న డాలుని నేను ఆధారం చేసుకోలేదు. నేను ఎవరిని ఆధారం చేసుకొని ఉన్నాను అని అంటే యెహోవాను నేను ఆధారం చేసుకున్నాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం చదివిన తర్వాత నాకు వెంటనే టక్మని గొల్యాతు గుర్తొచ్చాడు. దావీదు గొల్యాతుని అవలీలగా జయించడానికి కారణం ఏంటిదో చెప్పనా? దావీదు అన్నలు సౌలు సైన్యంలో పరాక్రమశాలులు. ఒక 10 మందిని ఈజీగా కత్తితోటి వేసేయగలరు. దావీదుకి తెలిసింది ఒకటే, అడవిలో పెట్ల కొట్టడం కాట్బాల్ తోటి. అక్కడేమో వడిసెలనుంది, దాన్ని కాస్త అప్డేట్ చేస్తే కాట్బాల్, స్లింగ్ షూట్ అంటారు ఇంగ్లీష్ బైబిల్లో. అర్థమవుతుందా? సో పెట్ల కొట్టడం మాత్రం తెలుసు. సహజంగా పెట్ల కొట్టేవాడికి కత్తి ఎలా తిప్పాలో తెలుసుద్దా? ఏమండి, వడిసెల తిప్పడం నేర్చుకున్న వాడికి డాల్ ఎలా ఉపయోగించాలో తెలుసుద్దా? బాణం ఎలా వదలాలో తెలుసుద్దా? ఏమీ తెలీదు. ఒకవేళ అందుకే దావీదు యుద్ధోపకరణాలు వేసుకున్న తర్వాత కూడా అవి కొంచెం కంఫర్ట్గా లేకపోవటాన్ని బట్టి గొల్యాతు మీదకి వెళ్ళటానికి వాటిని పక్కన పెట్టి 4 రాళ్ళు తీసుకొని చేతులు ఒడిసెలు పెట్టుకొని తనకి ఏ విద్య అయితే వచ్చో యెహోవా మీద ఆధారపడి నేను యెహోవా నామములో నీ మీదకి వస్తున్నాను అని అన్నాడు. జరిగిందేంటి? దేవుడి మీద ఆధారపడి యుద్ధానికి వెళ్ళటం వల్ల గొల్యాతుని తల నుండి మొండాన్ని వేరు చేయగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిపై ఆధారపడి మనం జీవించగలిగితే మన జీవితాలలో విజయాలే అని అంటాను నేను. దేవునికి స్తోత్రం. మన జీవితాలలో సమస్యలు ఉండవు, వస్తాయి, రావని నేను చెప్పను.
వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ వాటన్నిటిలో నుండి మనం దేవుడి మీద ఆధారపడటం నేర్చుకోగలిగితే దేవుడు గొప్పగా విడుదల కలగజేస్తాడు, విడుదలనిస్తాడు. అందుకే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనంలో మరలా దావీదు అంటాడు, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకుందరు, యుద్ధము యెహోవాదే అని అంటున్నాడు. ఎవరి మీదకి వెళ్ళేటప్పుడు? గొల్లియాతు మీదకి వెళ్ళేటప్పుడు దేవుడు విజయాన్ని ఇవ్వటానికి కత్తి అవసరంలా, దేవుడు మనకి విజయాన్ని ఇవ్వటానికి డాల్ అవసరంలా, ఏమవసరంలా దేవుడికి. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన మనతో ఉన్నప్పుడు మనకి ఎవరండి ఎదురు నిలబడగలిగిన వాడు? ఆయన మన పక్షమునుంటే మనకు విరోధి ఎవడు? నిలబడి బ్రతకగలిగారా దేవుడికి ఎదురుకు నిలబడి? ఎవరూ నిలబడలేరు. ఈరోజు నేను ఒక మాట చెప్తాను, దేవునికి ఎదురు నిలబడి, అది దుష్టుడైనా ఒకటే, ప్రమాదకరమైన జబ్బైనా కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, దేవునికి ఎదురుగా ఉండి అది విజయము సాధించలేదు, దానికి అపజయాలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితంలో దావీదు దేవునిపై ఆధారపడి ఎలాగైతే గొల్లియాతు మీద విజయాన్ని సంపాదించుకున్నాడో, మన జీవితాల్లో శ్రమల్లో ఉన్నామా? శత్రువులు మనల్ని చుట్టుముట్టారనిపిస్తుందా? ఆర్థిక ఇబ్బందులు మనల్ని గొప్ప వలయంలో ముంచేసాయి అనుకుంటున్నావా? కుటుంబ ఇబ్బందులు నిన్ను తలకిందులుగా మారుస్తున్నాయా? ఇటువంటి పరిస్థితుల మధ్యలో, ఇంక ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా దేవునిపైన ఆధారపడు, దేవుడు గొప్ప విడుదలనిస్తాడు. ఎవరైతే దేవునిపైన ఆధారపడతారో దేవుడు వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నాడంటే, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనములో, ఎవని మనసు నా మీద ఆనుకొనునో వానిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే దేవుని అనుకుంటారో, దేవుని పైన ఆధారపడతారో, దేవుని కొరకు ఎదురు చూస్తారో, దేవుడు అలాంటి కుటుంబాలకి, అలాంటి వ్యక్తులకి, అలాంటి స్త్రీ పురుషులకి దేవుడి మధ్యాహ్నపు కాల సమయంలో రెండో వాగ్దానాన్ని నీవిస్తున్నాడంటే, నీవు నా మీద ఆధారపడితే నేను నీకు పూర్ణ శాంతిని అనుగ్రహిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం దేవుని మీద ఆధారపడం తెలుసా? మన స్వబుద్ధి మీద ఆధారపడతాం, మన జ్ఞానం మీద ఆధారపడతాం, కొన్నిసార్లు మన తెలివి మీద ఆధారపడతాం, మన మేధా శక్తి మీద, డబ్బు మీద, మనకి పలుకుబడి ఉందని దాని మీద, హోదా మీద, నాకు హోదా ఉంది నాకు ఇబ్బంది లేదు, నాకు జ్ఞానం ఉంది ఇబ్బంది లేదు, నాకు పలుకుబడి ఉంది ఇబ్బంది లేదు, నాకు కష్టం వచ్చిందని చెప్తే నా కోసం 100 మంది వస్తారు అని ఇటువంటి వాటిని ఆధారం చేసుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. తమ బుద్ధిని, జ్ఞానాన్ని, తెలివిని, అటువంటి వారిని గురించి దేవుడు ఏమంటున్నాడు చెప్పన? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనములో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా మీద నమ్మిక ఉంచుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరైనా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావా? లేకపోతే నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటున్నావా? నీ తెలివిని ఆధారం చేసుకుంటున్నావా? లేకపోతే దేవుని మీద ఆధారపడకుండా నీవు దేని మీద అయితే ఆధారపడుతున్నావో గుర్తుపెట్టుకో, అవి ఏవి కూడా నిన్ను పూర్తి స్థాయిలో రక్షించలేవు. రక్షించువాడు దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే యెహోషాపాతు జీవితంలోనికి శ్రమ వచ్చిందో, తుఫాను లాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చాయో, 3 దేశాల వాళ్ళు కలిసి యెహోషాపాతు మీదకి యుద్ధానికి వచ్చారో, రెండవ నిర్ణయం యెహోషాపాతు తీసుకున్నది ఏంటిదో చెప్పనా? దేవుని మీద ఆధారపడటం. ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడ్డాడో కలవరాన్ని దేవుడు తీసివేశాడు, ఇబ్బందులను దేవుడు తీసివేశాడు. ఆధారపడటం నేర్చుకున్నటువంటి యెహోషాపాతు జీవితంలో దేవుడు ఒక గొప్ప సమస్యకి విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు రెండవదిగా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం, మన జీవితంలో శ్రమ వచ్చిందా? ఆధారపడు దేవుడి మీద. కష్టంలో ఉన్నావా? ఆధారపడు దేవుడి మీద. అనారోగ్య పరిస్థితిలో ఉన్నావా? దేవుడి మీద ఆధారపడు. ఎటు తోచనటువంటి డైనమాలో ఉన్నావా? దేవుడి మీద ఆధారపడు. దేవుడు నీకు ఒక లక్ష్యాన్ని చూపెడతాడు, ఒక గురిని చూపెడతాడు, నువ్వు వెళ్ళాల్సిన మార్గాన్ని చూపెడతాడు. నీ దిశగా నువ్వు నడవటం చేత కాకపోతే నడిపించడం నేర్పిస్తాడు దేవుడు. దాని ద్వారా దేవుడు నీకు ఒక గొప్ప ముందుకు కొనసాగే కృపను అనుగ్రహిస్తాడు అని అంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 12వ వచనం చివరి భాగంలో ఇలా అంటాడు యెహోషాపాతు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి జీవితానికి క్షేమాన్ని ఇచ్చేది, ఆశీర్వాదాన్ని ఇచ్చేది, నెమ్మదినిచ్చేది ఏదైనా ఉంది అని అంటే అది కేవలం ప్రార్థన. సమస్య వచ్చినప్పుడు, తుఫాను లాంటి ప్రతికూలతలు ఏర్పడినప్పుడు యెహోషాపాతు తీసుకున్న 3వ నిర్ణయం ఏంటంటే ప్రార్థన చేయటం. ఏంటి చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి. నిద్రపోయే వాళ్ళు చెప్పండి. ఆమె బతికిచ్చారు. అసలు అటపోయి మొహాలు గడుక్కొని వస్తున్నారు, సంతోషం. 3వదిగా మరలా నేను చెప్తాను, మన జీవితానికి క్షేమం కలగాలన్నా,
ఆశీర్వాదాలు కావాలన్నా, నెమ్మది కావాలన్నా, గమ్యము తెలియనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నావా, ప్రార్థన చేయి. దేవుడు మనకి గొప్ప సమాధానాన్ని ఇస్తాడు. నేను అబ్జర్వ్ చేసింది నేను చెప్తున్నాను. ఇప్పటి వరకు తాత మనవరాలు చూడండి ఎంత బాగా అండర్స్టాండింగ్ మీద పనిచేసుకుంటున్నారు. బొమ్మలంట పెట్టన్నా, లేకపోతే నిన్ను కాళ్ళతో ఆడుతుంది. వినండి, సరే, కానీ అది కరెక్ట్ కాదు. పిల్లలకి సెల్ ఫోన్ పెట్టి అది ఇవ్వటం అసలు దేవుడు సహించడు కూడా. అది దేవుని సన్నిధిలో ఎంతో క్రమశిక్షణగా ఉంటేనే దేవుడు నా భక్తుడు, నా భక్తురాలని దృష్టి పెట్టేది. ఎవడు నా సన్నిధిలో దీనుడై వణుకునో వాని మీద నా దృష్టి ఉంచుతాను అని అన్నాడు. మనం భయం లేకుండా, భక్తి లేకుండా, ఏమీ లేకుండా ఉన్నామనుకోండి, దేవుడి దృష్టి మన మీద నుంచి అలా దాటుకొని వెళ్ళిపోద్ది. అవసరం లేదులే వాళ్ళు నాకు భయపడినప్పుడు, అవసరం లేదులే వాళ్ళం అన్నట్టుగా వెళ్ళిపోద్ది. సరే, మూడవది మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఒక విశ్వాసి ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రథమ స్థానం ఇవ్వాల్సింది దేవునికే. విశ్వాసికి ప్రార్థన ఎలాంటిది అనంటే వెన్నెముక లాంటిది అని అంటాను. ప్రార్థన ఏది కావాలంటే అది దయచేయగలుగుద్ది. ప్రార్థన నువ్వు ఏదడిగితే అది చేయగలుగుటకు సామర్థ్యాన్ని ఇస్తుంది. నేను ఒక ఉదాహరణ చెప్తాను, నేను చూసి విన్నది. మేము బీహార్ వెళ్ళాం 2023లో ఫస్ట్ సారి. కరోనా సడలింపుల తర్వాత అగస్టిన్ జబకుమార్ అయ్య గారు, మోహన్ సి లాజరస్ గారు ఆత్మీయ తండ్రి. మోహన్ సి లాజరస్ గారిది ఆ స్థాయి అంటే ఆయన ఆత్మీయ తండ్రి ఏ స్థాయి ఆలోచన చేయండి. కరోనా టైంలో కొన్ని పరిచర్యలు అయితే మూతలు పడిపోయినాయి నిజం చెప్పాలంటే. కొన్ని సొసైటీలు, ట్రస్టులు అన్నీ కూడా. ఎందుకంటే బ్యాంకులు ఆగిపోయినాయి, ట్రాన్సాక్షన్స్ ఆగిపోయినాయి, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు క్రైస్తవ సేవ, పెద్ద పెద్ద సహవాసాలన్నీ. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం, ఆ సహవాసం, ఆ మిషన్, ఆ పరిచర్య రన్ అవ్వాలి అని అంటే అక్షరాలుగా రోజుకి 30 లక్షల రూపాయలు కావాలి. ఒకరోజు ఆ పరిచర్య జరగటానికి అయ్యే ఖర్చు 30 లక్షలు. ఎప్పుడు కాలమాన ప్రకారం 2023 ముచ్చట నేను చెప్తుంది, అర్థమైందా? ప్రతి నెల 2, 3, 4 తారీఖుల్లోకి జీతాలు వేసేసేవాళ్ళు పాస్టర్స్కి, మిషనరీస్కి. ఎన్ని విభాగాలు అయితే ఉన్నాయో అన్ని విభాగాలు. ఏప్రిల్ నెల వచ్చింది 2022లో. అకౌంటెడ్ వచ్చి అయ్యగారి దగ్గరకు వచ్చి, అయ్యా ఈ రోజుకి 4వ తారీఖు వచ్చింది, మరి ఇంతవరకు మనం జీతాలు వేయలేదు, మరి ఏంటి పరిస్థితి అని అంటే దైవజనులు అన్నారంట, అందరం కలిసి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, 3 రోజులు కలిసి ఉపవాస ప్రార్థన చేద్దాం, దేవుడు సమాధానం ఇస్తాడు అని. అయ్యగారు పర్సనల్ గదిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మిగిలిన బాడీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళు టీముగా హాల్ ఉంటే ఒక పెద్దది 10,000 మంది పట్టేది, అందులో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక తెల్లవారుజామున, 3వ రోజు తెల్లవారుజామున సహజంగా మెసేజ్ వచ్చినప్పుడు ఫోన్కి ఎలాగైతే టింగ్ అని శబ్దం వచ్చిందో ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఒక టింగ్ అనే మెసేజ్ సౌండ్ వచ్చింది. ఈలోపు అకౌంటెడ్ ఓపెన్ చేసి చూశాడు. చూస్తే అకౌంట్లో అక్షరాలుగా 4 కోట్ల రూపాయలు వచ్చినట్టుగా ఉన్నాయి. మీరు నాకు దశంభాగం ఇచ్చేటప్పుడు, కానుక ఇచ్చేటప్పుడు ఏమని చెప్తారు? మిరపకాయలోది, జీతంలోది, పత్తిలోది, వడ్ల బస్తాల్లోది, లేదా అమ్మాయి పంపించింది, మా అబ్బాయి పంపించాడు, ఇవే కదా మీరు చెప్పేది. అంటే మీరు నాకు ఇచ్చే ముందు ఇది చెప్తారు. సహజంగా కొన్నిసార్లు అయ్యా రేపు భోజనాలకి ఫోన్పే కొడుతున్నాము అని అంటారు మీరు నాకు ఫోన్ చేసి. ఎవరైనా డబ్బులు వేసేటప్పుడు ఇదే జరిగేది. ఏమీ జరగల, కొన్నిసార్లు మిస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. అంటే పంపించాల్సినటువంటి వ్యక్తికి కాకుండా కొన్నిసార్లు జరిగిపోతుంటాయి. బహుశా అలాంటిది ఏదైనా జరిగిందేమోనని బ్యాంకీలోకి వెళ్ళి అడిగి ఎవరు పంపించారో ఒక లెటర్ రూపకంలో కాగితం పెట్టేసేసి, అంటే లేదండి అది పలానా అకౌంట్ నుంచి మీ అకౌంట్కి వచ్చింది బహుశా అంటే, అయ్యగారు ఏమన్నారంటే అసలు బ్యాంకీలకు అన్నిటికీ కూడా ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటాయి. ఆ అవతల అకౌంటెడ్ ఎవరిదైతే నెంబర్ ఉంటుందో 4 కోట్ల రూపాయలు చిల్లర పంపించిన అయింది ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి అడిగినప్పుడు
బ్రదర్ మీ అకౌంట్లో నుంచి మాకు సో అండ్ సో ఇంత అమౌంట్ వచ్చింది జెమ్స్ మిషన్ అకౌంట్కి, బహుశా తప్పుగా ఏమన్నా వచ్చిందేమోనని మేము మిమ్మల్ని సంప్రదించాలనుకుంటే ఫోన్ చేశాము అని అంటే, లేదండి నేను స్పృహలో ఉండే రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, మీ పరిచర్యకి నేను ఎప్పటి నుంచో ఇవ్వాలి అని అనుకుంటున్నాను, వివిఐపి మద్రాసు నుండి చెన్నై నుండి పంపించిన డబ్బులు అన్నమాట, ఇవి ఎప్పటి నుంచి ఇవ్వాలనుకుంటున్నాను, రాత్రి దేవుడు నాకు రావాల్సినటువంటి డబ్బులు వచ్చాయి, అందులో నుండి ఒక 5% అమౌంట్ నేను మీకు పంపించాను, మీ పరిచర్యకి వాడుకోండి అని అన్నారు. ఊపిరి పీల్చుకొని వెంటనే 7వ తారీఖు కల్లా అందరికీ జీతాలు కొట్టేసేశారు. అప్పటికి ఆ నెల జరిగింది. మరలా మే కామనే 3వ తారీఖు అయింది, అకౌంట్లో 0. మరలా దైవజనుల దగ్గరకు వచ్చారు. దైవజనుడు ఒకటే అన్నాడు, ప్రార్థన చేద్దాం, ప్రభు చిత్తం ఏమైందో ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఈలోపు త్రివేంద్రం సెంట్రల్లో ఒక ఆయన స్టార్ హోటల్లో ఛానల్ అలా మారుస్తూ ఉంటుంటే అయ్యగారు వాక్యం ఆయన హృదయానికి తాకింది. తాకిన తర్వాత నేను ఎందుకు చచ్చిపోవాలరా, అసలు ఈ దేవుణ్ణి నమ్ముకుందాం, ఆ రాత్రి జరిగినాయి అవన్నీ, ఈ దేవుణ్ణి నమ్ముకుందాం, సచ్చి సాధించేదేముంది, ఈ దేవుడేదో నెమ్మదిస్తాడంట, ఈ యేసు ప్రభుని నమ్ముకుంటే నష్టాల్లో ఉన్న వాళ్ళని కూడా పైకి తీసుకొస్తాడంట, కష్టాల్లో ఉన్న వాళ్ళకు కూడా పోగొడతాడంట అని చెప్తున్నాడు. అందరి దగ్గరకు పోయి మొక్కాను, ఏలు పెట్టాను, నెత్తి మీద పెట్టించుకున్నాను, అన్నీ అయిపోయినాయి, ఒకసారి ఈడకు కూడా కలుసుకుందామని అనుకున్న తర్వాత ఆ రాత్రి ఒక వెలుగు లాంటిది వచ్చి నెమ్మదినిచ్చిందంట. ఉదయాన్నే ఇంటికి వెళ్ళిపోయి నా అకౌంట్లో యేసు ప్రభువా ఎంతుంటే అంత నాతో ఎవరైతే మాట్లాడారో వాళ్ళకి నా డబ్బులు కొడతాను అని అన్నాడంట. వెంటనే ఇంటికి వెళ్ళి చూస్తే అకౌంట్లో అంత ఉన్నాయి. ఎంత? కోట్లు. 5 కోట్లు ఉంటే 5 కోట్లు దానికి ఇచ్చేద్దామని అనుకొని, అలా కాకుండా చెన్నైలో బయలుదేరి పాట్నాలో దిగి పాట్నా నుండి డెహ్రియాన్సూన్కి వెళ్ళి డెహ్రియాన్సూన్ నుండి సికారయ్య అనేటటువంటి పల్లెటూరుకి కారులో వెళ్ళాడు. వెంటనే ఆ రోజు అయ్యగారు అక్కడే ఉన్నారు. సార్ నేను పలానా నుంచి వచ్చాను, త్రివేంద్రం నుండి సెంట్రల్ నుంచి వస్తున్నాను, 2 రోజుల క్రితం నేను చనిపోవాల్సిన వాడిని, ఆ రాత్రి మీ మాటలు వింటున్నప్పుడు దేవుడు నాకు బ్రతకాలని ఆశ పుట్టించాడు, ఆ దేవుని గురించి మరింతగా తెలుసుకోవాలనే కోరిక నాకు పుట్టించాడు, కాబట్టి అసలు మిమ్మల్ని చూద్దాము, నా అకౌంట్లో ఎంతైతే ఉన్నాయో అంత తీసుకొని వచ్చాను అని ఒక పెద్ద సూట్ కేసు పట్టుకొని అలా పెట్టేసి ప్రార్థన చేయించుకొని మరలా వెళ్ళిపోయాడు. అదంతా ఎందుకు చెప్పాను చెప్పనా? మోకాళ్ళ ప్రార్థన, ఉపవాస ప్రార్థన అసాధ్యాలను సాధ్యం చేసేటట్లుగా చేసింది. ఆ దైవజనుడు అంటాడు, మనం అడగాలే కానీ దేవుడు ఏది చేయకుండా ఉంటాడు చెప్పండి అని అంటాడు. నిజమే, కోట్ల రూపాయలు అంటే అది మామూలు విషయం కాదు. అది ఒక రైలు అడిగితే పట్టాలు ఎక్కింది అని అంటే బొమ్మ రైలు కాదు, 50 రూపాయలు 70 రూపాయలు గుండ్రంగా తిరిగే రైలు కాదు అది. ఇప్పటికీ సజీవంగా తిరుగుతూనే ఉంటుంది, వారానికి 3 సార్లు విజయవాడ మీదగా పోతూనే ఉంటుంటుంది. అది ప్రార్థనకి ఈ భూమి మీద అసాధ్యమైనది ఏదీ లేదు. ఆలోచన చేసుకోండి, ప్రార్థనకు మనం ఎంత సమయం ఇస్తున్నాం, ప్రార్థనకి ఎంత సమయాన్ని ఇస్తున్నాం. మనం ప్రార్థన చేస్తే దేవుడు మన పరిస్థితులు మార్చగలుగుతాడు, మన స్థితిని మారుస్తాడు, జీవితాలను మారుస్తాడు, ఆశించిన దానికంటే దేవుడు 2 అంతలుగా ఇవ్వగలుగుతాడు. ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో దేవుడు వాళ్ళ గురించి ఇలాగ సెలవిస్తున్నాడు. 3వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 19వ వచనంలో, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను అని అంటుంది. ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో ఆ వ్యక్తిని గురించి కావచ్చు, ఆ కుటుంబాన్ని గురించి కావచ్చు, దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ప్రార్థన చేస్తే నేను నిన్ను ఎలా నడవాలో నీవు అలా నడిపిస్తాను, నువ్వు ప్రార్థన చేస్తే నీవు తొట్టిల్లకుండా చేస్తాను, నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబానికి కావాల్సింది నేను ఇస్తాను అని అంటున్నాడు. నేటి దినాలలో ప్రార్థన ఎలా అయిపోయింది అని అంటే, క్రైస్తవ సంఘాలలో 3 విషయాలలో మనం ప్రార్థన చేస్తాం. 1, నచ్చిన తిండి మన ప్లేట్ ముందుకు వచ్చినప్పుడు ప్రభువా ఈ ఆహారాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు అని అంటాం. 2వ ప్రార్థన, ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాం, ఎందుకంటే సస్తామనే భయం మనకి. 3వ ప్రార్థన, పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తాం. ప్రభువా, వాస్తవానికి అది ప్రార్థన కాదు, జస్ట్ కేవలం విన్నపం మాత్రమే. విన్నపం వేరే, ప్రార్థన వేరే.
అర్థమవుతుందా? విన్నపం వేరే, ప్రార్థన వేరే. విన్నపాన్ని మనం ఏమనుకుంటున్నామంటే భోజనం తినేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు, పడుకునేటప్పుడు ఈ ప్రార్థన మనం ప్రార్థన అనుకుంటున్నాం. వాస్తవానికి అది ప్రార్థన కింద దేవుడు తీసుకోడు, విన్నపం కింద ప్రభు తీసుకుంటాడు. ప్రార్థన అంటే దేవునితో మూలుగులీడటం అని అంటాడు. ప్రార్థన అంటే దేవుని దగ్గర గువ్వ మూలిగినట్లుగా మూలగటం. ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో అక్కడ మూలుగులు వినపడతాయి. అందుకే 2 వచనాలు నేను మీకు చూపించి నా మాటలు నేను ముగిస్తాను. చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో, అటువల్లే ఆత్మ మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనకి యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు గనుక ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆయనే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రార్థన అంటే మూలగటము. మీకా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, దానిని చూచి నేను కేకలు వేయచ్చు ప్రాలాపించున్నాను, నిప్పుకోడి మూలిగినట్లుగా నేను మూలుగుతున్నాను అని అంటున్నాడు. ప్రార్థన అంటే దేవునితో ఏడవటం, అంతే. ఏడవటం. బాగా ప్రేమించేటటువంటి వ్యక్తి పోగొట్టుకుంటే ఆ దుఃఖం ఎలాగైతే ఆ మూలుగు ఎంతసేపు అమ్మా, ఎన్ని రోజులమ్మా అన్నట్లుగా మనం గదుగుతుంటాం కొన్నిసార్లు. అది ప్రార్థన అంటే. ఆ ప్రార్థన చేయగలిగినప్పుడు మీ జీవితాలు మారిపోతాయి, మీ కుటుంబ ప్రతికూలతలు పోతాయి, మీ అనారోగ్యాలు పోతాయి. నీవు ఏదైతే చూడాలనుకుంటున్నావో దేవుడు దానిని చూచేటట్లుగా చేస్తాడు. 3వ నిర్ణయం, తుఫాను లాంటి ప్రతికూలతల్లో, శ్రమలలో యెహోషాపాతు తీసుకుంది ప్రార్థన చేయటం. నీ జీవితం మారాలి అని అనుకుంటే దేవుని సన్నిధిలో మూలుగులేడటం నేర్చుకో. నీవు బాగుపడాలి అని కోరుకుంటే ప్రార్థన చేయి. అభివృద్ధి చూడాలి అని అనుకుంటే ప్రార్థన చేయి. నీ పరిస్థితులు మారాలి అని అనుకుంటే ప్రార్థన చేయి. దేవుడు అట్టి ప్రార్థన అనే వరాన్ని మనం సంపాదించుకుందాం గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే కొంచెం